మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి బుగ్గమఠం భూములు ఆక్రమించారని ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో దాని మీద సంబంధించి పూర్తి సమగ్ర విచారణ జరిపించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఈరోజు రెవెన్యూ శాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు ఇప్పటివరకు అనేక దఫాలుగా దాన్ని పోస్ట్ పోన్ చేసినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు ఈరోజు అయితే దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. ఇప్పుడు నమస్కారం అండి. నమస్తే అండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఇప్పుడు బుగ్గమఠం భూములు ఆక్రమించారు, అవి స్వాహా చేశారని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి విచారణ జరిపించిన అవి నిజంగా మఠానికి చెందినవా లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెందినవా అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించినటువంటి నేపథ్యంలో అధికారులు, స్థానికంగా రెవెన్యూ అధికారులు, అటవీ శాఖ అధికారులు సమన్వయం చేసుకొని దర్యాప్తు చేయాల్సింది పోయి వాళ్ళిద్దరి మధ్య కూడా సమన్వయ లోపంతో ఇప్పుడు అనేక సార్లు వెనుదిరిగారంట. దానికి కారణం పెద్దిరెడ్డి అనుచరులు అక్కడ వాళ్ళని దర్యాప్తు చేయకుండా అడ్డుకుంటానని చెప్పేసి చెబుతున్నారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మీకు అభిప్రాయం ఏంటి? నిజంగా ఇప్పుడే నేను లైవ్లో కూడా చూశాను. అది ఏం జరుగుతుంది అక్కడ అంటే కనీసం పోలీసులు కూడా ఎక్కువగా లేరు అక్కడ. ఒక 4 మెంబర్స్ 3 మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా మరి ఎవరు సర్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా అతి తక్కువ మంది అధికారులు రావటం, ఇదంతా కూడా మీడియాలో ఏ విధంగా వస్తుందంటే బయటికి ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద పెద్ద పనులు ఇవన్నీ కూడా ఏ విధంగా వీళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నారు, ఏ విధంగా వీళ్ళని ప్రలోభాలకు గురి చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మనం చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి గతంలో అక్కడున్న ఒక పెద్ద బిల్డింగ్ అయితే కట్టాడు, ఫారెస్ట్ భూములకు సంబంధించింది. మరి ఇక్కడ ఒకటి చెట్లు నరకటం తప్పు, నేరం. మరి ఆ విధంగా భూమిని కబ్జా చేయటం నేరం. దాంట్లో అతను గవర్నమెంట్ ప్రజాప్రతినిధిగా ఉండి గవర్నమెంట్లో అప్పుడు మరి ఆ ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు అక్కడ ప్రజలకు ఉపయోగించాల్సిన నిధులని అక్కడున్న రోడ్లకి, ఆ బిల్డింగుల కన్స్ట్రక్షన్స్కి వాటికి ఉపయోగించడం, సొంత పనులకి మరి నిధులని దుర్వినియోగం చేశాడు. వీటన్నిటి మీద కూడా ఎన్ని సెక్షన్స్ మీద అతని మీద కేసు నమోదు చేయాలి. ఈరోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మనం చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మదనపల్లి ఏదైతే కలెక్టర్ ఆఫీస్లో, సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దహనం. ఎందుకు దగ్ధం జరిగింది అక్కడంటే మొన్నే చూసాం, మాధవరెడ్డి అనే అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని ఒక సినిమా పక్కీలో పట్టుకోవాల్సి వచ్చింది. రకరకాల వలలు బన్ని పట్టుకున్నారు. మరి అతను బయటకు వచ్చిన తర్వాత అతను ఇంట్లో సోదాలు చేస్తే ఏం దొరికినాయి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసా ఇది, మరి లేకపోతే వీళ్ళ ఇళ్ళ 509 ఫైల్స్. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డి 331 సార్లు ఫోన్ కాల్స్. ఎందుకు ఇవన్నీ జరిగినాయి అంటే అతని నుంచి ఒక్క సమాధానం కూడా లేదు. ఈ రోజున ఏదైతే ఈ బుగ్గమఠం సంబంధించిన భూములు ఉన్నాయో ఇవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఇతను బెదిరిస్తున్నాడు. ఇతను రౌడీయిజం, ఈయన రాక్షసత్వం అందరికీ తెలిసిందే. ఈయన పెద్ద భూబకాసురుడు, భూములను కొట్టేయటమే ఈయన పని అనేది ఈ రోజున ప్రజలందరూ గట్టిగా పోరాడుతున్నారు. దాని మీద ఖచ్చితంగా ఇతని చీకటి బ్రతుకు బయట పెట్టాలి. మద్యం కుంభకోణం జరిగింది, దానిలో ఎలా అయితే అందరూ 1 by 1 వస్తున్నారో ఇతనిది కూడా బయటకు రావాలి, ఇతని మీద విచారణ వేయాలి. మరి ఈ విధంగా అధికారులు, ఈ పోలీసులతోటి ఇది అయ్యేది కాదు, ఖచ్చితంగా దీని మీద విచారణ చేపట్టండి అనేది ప్రజల ఆరోపణ. మరి అదేవిధంగా ఇతను మరి వీళ్ళు ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి టీడీపీకి సంబంధించిన కొంతమంది వీళ్ళు కుప్పం నుంచి ఏదైతే శ్రీకాకుళం టు కుప్పం ఒక సైకిల్ యాత్ర అయితే కార్యక్రమాన్ని చేపట్టారు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా, ఆయన అక్రమ అరెస్ట్ అయిన టైంలో. మరి ఈయన నియోజకవర్గం రాష్ట్రంలో అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చేటప్పుడు ఎక్కడా కూడా ఎవరు మాట్లాడలేదు. వీళ్ళ నియోజకవర్గంలోనే ఎందుకు ఆ విధమైన వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు, వాళ్ళ బట్టలు తీయించేసి ఏదైతే ఎల్లో టవల్స్ ఉన్నాయో అవన్నీ తీయించేసి జెండాలు తీసి కిందేసి నేలతో తొక్కి, మరి అది ఎవరికైనా చూస్తుంటే ఎలా ఉంటుంది, పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇబ్బందికరం. ఇప్పుడు నీకు నచ్చలేకపోతే దాంట్లో నిన్ను పార్టిసిపేట్ చేయమని అడగట్లేదు, లేకపోతే ఆ కండువా నిన్ను వేసుకోమని అడగలేదు, లేకపోతే వచ్చి నువ్వు చంద్రబాబుకి జై అని చెప్పని కొట్టని వాళ్ళు ఏం అడగలేదు, ఇవన్నీ అడగలేదు కదా. వాళ్ళ పార్టీకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్న టైంలో కూడా వీళ్ళు ఆపేసి అక్కడ మనిషి అతను నిజంగా ఈ రోజున అతను మనిషి అచ్చోసిన ఆంబోత అన్నట్లు ఉంది ప్రజలందరికీ కూడా. వాళ్ళు అదే అంటున్నారు. అట్లాంటి వ్యక్తులు వాళ్ళ వాడే భాష అక్కడ ఎంత భయంకరంగా వాళ్ళని బూతులు తిడుతూ వాళ్ళ దగ్గర ఉన్న టవల్స్ అన్నీ తీయించేసి ఆఖరికి అతను ఏదో ఎల్లో టీషర్ట్ వేసుకున్నా కూడా అది కూడా తీయించేశాడు. వాళ్ళు ఒక్క మాట కాకపోతే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సహనంగా ఓర్పుగా మళ్ళీ వాళ్ళ డ్రెస్సులు చేంజ్ చేసుకొని వెళ్ళారు.
ఇట్లాంటి రాక్షసుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకు వీళ్ళని వదిలేస్తున్నారు? ఇప్పుడు చూస్తే తోపుదుర్తి ప్రకాష్, మరి కాకీలే వీళ్ళకి సాయం చేస్తున్నాయి, కాకీలే వీళ్ళకి అండగా నిలబడుతున్నాయి అనేది ఆరోపణలు. ఇప్పుడు డీజీపీ ఎవరైతే హర్ష్ కుమార్ గుప్తా గారు ఉన్నారో కరెక్ట్గా హరీష్ కుమార్ గుప్తా, మరి ఆయన చెప్పారు ఖచ్చితంగా నివేదిక ఇవ్వాలి దీని మీదని. హైదరాబాద్లో ఇష్టానుసారంగా రోడ్ల మీద తిరుగుతున్నాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అయినా కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదని చెప్పి ప్రజలు చూస్తున్నారు. మరి దాని గురించి ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడా కూడా ఎవరికి కూడా కనీసం చీమ గుట్టినట్లు కూడా అనిపించట్లేదు. ఎందుకు పోలీసు డిపార్ట్మెంటు ఎవరైతే ధర్మవరంకు చెందిన కొంతమంది కాకి యూనిఫామ్లు వేసుకున్న వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్లు ఉంటున్నారు, మా మనిషే వదిలేయండి అని చెప్పినట్లు కొన్ని సమాచారాలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో వీళ్ళందరూ కూడా ఇంకా కాకీలు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను బట్టలోడదీసి సమాజం ముందు నిలబెడతారంటే మరి ఇలాంటి కాకీలు సహాయం చేస్తుంటే అలాంటి మాటలే వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థని ప్రక్షాళన చెయ్యాలి. ఈరోజు ఎవరైతే గౌరవ డీజీపీ గారు వచ్చారో ఖచ్చితంగా అతని ఏదైతే పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కొక్కరిని ఏరి పారేస్తారు అనే మాటలు వినిపిస్తున్నాయి. అదే గనక జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిజమైన పోలీసుల దగ్గర శాంతి భద్రతలతో ఉంటాము అనేది జరుగుతుంది. ఇప్పుడైతే చెప్పండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ బుగ్గమఠం భూములు ఒకవేళ ఈ దర్యాప్తులో ఆక్రమించుకున్నారు అని తేలితే తదుపరి ఏ విధంగా ఉండబోచ్చు అంటారు? ఒకవేళ చర్యలు తీసుకుంటారా లేకపోతే ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ అదే విధంగా వీళ్ళు ఏదైనా చర్యలు తీసుకుంటే నిజంగా మొన్న చూసాం మిథున్ రెడ్డిని, ఈయన సుపుత్రుడే ఆయన, మరి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎవరిని ఒకరిని మించిన వాళ్ళు ఒకరని చెప్పి నేను మద్యం కుంభకోణం నువ్వు భూ కుంభకోణం ఇద్దరం కలిసి బెయిల్కి అప్లై చేసుకుందాము, కోర్టుల చుట్టూ తిరుగుదాము, పెట్రోల్ ఖర్చు కూడా తప్పిద్ది, ఇద్దరం ఒకే కారులో తిరుగుదాము. నిజంగా అలానే ఉండిద్ది. చేసేయన్నీ ఇట్లాంటి పిచ్చి పనులని చేసి రాష్ట్రాన్ని ఎన్నో ఇబ్బందులు గురి చేసి ఈ రోజున దానికి సంబంధించి నిరూపించుకోవాల్సిన అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద పడింది. వాళ్ళు చేసిన తప్పులు మరి ఈ విధంగా చూసుకుంటూ ఉంటే ఒకవైపు మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి, ఇటువైపు భూ కుంభకోణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరి వీళ్ళిద్దరూ కలిసి అదేదో సినిమాలో జనకా కొడక అంటూ ఇద్దరు తండ్రి కొడుకులు తప్పులు చేస్తూ ఉంటారు. ఆ విధంగానే వీళ్ళు కూడా బెయిల్ కోసం తిరుగుతూ మరి నిజంగా వీళ్ళ కాలం కలిసి రాకపోతే జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి అయితే ఇక్కడ ఒక పక్క చూసుకుంటే మొన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు షిర్డీసా ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి విచారణ చేపిస్తామని చెప్పారు. అది కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి అని చెప్పేసి వార్త అయితే వస్తుంది. దాని గురించి ఏంటంటారు? ఇక్కడ చాలా మంది కూడా కూటమి ప్రభుత్వం మీద మాట్లాడే మాటలు అంటే ఏదైనా ఒకటి విచారణకు రావాలి అంటే ఎన్ని విధాలుగా ఎంత కింద స్థాయి నుంచి వీళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ ఉన్నారు. అవన్నీ బయటకు రావాలి, దానికి సంబంధించిన విచారణ జరగాలి. అది నిజంగా లీగల్గా జరిగిందా ఇన్లీగల్గా జరిగిందా ఇవన్నీ తెలియాలి. ఆ తర్వాత వాళ్ళ మీద విచారణ జరిపి వాళ్ళని శిక్షించే టయానికి ఎంత టైం పడుతుందంటే వీళ్ళు దోచుకున్నంత ఈజీగా జరగట్లేదు. మరి అదే ఈ రోజున ప్రజల్లో వస్తున్న చిన్న ఆవేదన ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళకి వెంటనే శిక్షించండి అనేది ప్రజల ఆవేదన. కానీ ఇక్కడ ఒక సిస్టమ్ అంటూ ఉంది. ఇప్పటికే వీళ్ళని న్యాయంగా అరెస్ట్ చేస్తుంటేనే గగ్గోలు పెడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా. అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అని రకరకాల పేర్లు పెట్టుకుంటూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు ఏదైతే అన్నారో పవన్ కళ్యాణ్ గారు విచారణ చేపట్టారని, ఇలానే టైం పడుతుంది. ఏదైనా ఒకటి విచారణ అనగానే వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఎంత తెలివిగా ఇక్కడ ప్రవర్తిస్తూ ఉంటారంటే పోలీసులను అడ్డు పెట్టుకోవటం, అక్కడ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అడ్డం పెట్టుకోవటం, ఏదైనా ఒక కేసుని ప్రొలాంగ్ చేయటానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు తప్పించి అంత ఆషామాషిగా మేము దొరికే దొంగలం కాదు అనేది ఇక్కడ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది వీళ్ళు అట్లాంటి దొంగలేనని. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.